నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నీట్ ఎగ్జామ్ గొడవ నుంచి సీజేపీ ఆందోళన, మంగళవారం రాత్రి జరిగిన విధ్వంసం, చొరబడిన అల్లరి మూకలు, విద్రోహ శక్తులు, ఇదంతా ఒక ఎత్తు. అసలు ఈ నీట్ ఎగ్జామ్ తర్వాత విద్యారంగంలో సంస్కరణలు, ఉన్నపళంగా అడ్రస్ చేయాల్సిన అంశాలు, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. నమస్తే సురేష్. నమస్తే. ఆందోళనలన్నీ ఒక ఎత్తు సార్. చూస్తున్నాం, రాహుల్ గాంధీ చేస్తున్నాడు, చీపురు పార్టీ చేస్తుంది, బొద్దింకల పార్టీ చేస్తుంది, వీళ్ళందరూ చేస్తున్నారు. బట్ ఆ మొత్తం వచ్చిన 4 లక్షలు లేదా 5 లక్షలు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, అందులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అది మీకు తెలిసిపోతుంది ఇప్పుడే. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీస్ వాళ్ళ వెహికల్స్ మీద ధ్వంసం చేశారు చూడండి. రాళ్ళు కొట్టారు, ఇరగొట్టారు, కాళ్ళతో తన్నారు. వాళ్ళు ప్రతి వెహికల్ నుంచి ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫోటో కూడా వచ్చేసింది చాలా మటుకు. నా ఫేస్బుక్లో కూడా నేను పెట్టాను దాన్ని. దట్స్ ఎ గ్రేట్ థింగ్. దాంతో ప్రతి మనిషి, అది కాకుండా ప్రతి మొబైల్ ఫోన్, ఆ ఏరియాలో ఉన్న ప్రతి మొబైల్ ఫోన్లో ట్రాక్ చేసుకున్నారు ఎవరెవరు ఆ ఏరియాలో ఉన్నారనేది. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకున్నారు. ఖతార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు స్విగ్గీలో. అది ఎవరు చేశారు, ఎవరికి వచ్చింది, ఎట్లా ఆర్డర్ తీసుకున్నారని స్విగ్గీకి, జొమాటోకి నోటీస్ ఇష్యూ చేశారు. ఓకే, ఆబ్వియస్లీ. అది కాకుండా మీకు తెలుసు, పనూన్ క్లెయిమ్ చేస్తున్నాడు, నేను $10 లక్షలు పంపిస్తున్నాను వీళ్ళకి, వీళ్ళతో మాట్లాడాను. ఖలిస్తాన్ టెర్రరిస్ట్, లిస్టెడ్ టెర్రరిస్ట్. సో ఇదంతా ఒక పక్కన నడుస్తున్నప్పుడు ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ ఇది ఏంటనేది. కొంతమంది అమ్మాయిలు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నని తిట్టడము, మోదీ గారిని అమ్మని తిట్టడము, మోదీ గారిని తిట్టడం, చంపేస్తా అని చెప్పాడు. ఒకడైతే ఇండియన్ ఆర్మీని కూడా తిట్టాడు. వాడు పాపం నిన్న తన్ను తిన్నాడు ఎవరితోనో, ఏడుచుకుంటా నమస్తే పెట్టి దండం పెట్టి, నేను సారీ, నేను ఇట్లా చెప్పిందంత తప్పు అయిపోయింది అన్నాడు. ఇంకోటి పోలీసు వాడు ముందెళ్ళి ఫుల్ డ్యాన్స్ చేశాడు. ఒక 5 నిమిషాల తర్వాత వాడిని కొట్టి పక్కన పడేశారు పోలీసు వాళ్ళు. ఏడుచుకుంటూ కూర్చున్నాడు పక్కన రోడ్డు మీద. ఇదంతా డ్రామా. బేసిక్లీ అక్కడ నడుస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, లెఫ్టిస్ట్ పార్టీస్ట్, ఇంకెవరు లేరు. ఓకే, మిగతా కొన్ని ఖాళిస్తానీ వాళ్ళు పంజాబ్ నుంచి వచ్చారు, మీరు చూసుంటారు, వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఇప్పుడు నిన్న రాత్రి కూడా రాళ్ళు విసిరారు పోలీసు వాళ్ళ మీద, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ చేశారు. వాళ్ళకి నడుస్తూనే ఉండదు. కానీ ప్రతి మనిషి ఫోటోగ్రాఫ్ సీసీటీవీలో వస్తుంది. వాళ్ళందరినీ వేసుకుంటారు రేపు. ఒక్కసారి మీ పేరు, వాళ్ళ పేరు పోలీస్ రికార్డులో వస్తే, అది చాలామంది చెప్తున్నాను నేను టెలివిజన్ ఛానల్లో కూడా, ఒక్కసారి పేరు పోలీస్ రికార్డులో వస్తే పాస్పోర్ట్ ఉండదు, వాళ్ళకు ఉద్యోగం వస్తే రేపు బ్యాక్గ్రౌండ్ చెక్లో వాళ్ళని డిస్క్వాలిఫై చేసి పడేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే రాదు, మీరు మర్చిపోండి. అది కాకుండా కాలేజ్ అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది బ్యాక్గ్రౌండ్ చెక్లో. దట్ మీ మీద పోలీస్ రికార్డు ఉంది, మీరు ఢిల్లీలో వెళ్ళి గొడవ చేశారు, తగలబెట్టారు, బస్సులు తగలబెట్టారు, కార్లు తగలబెట్టారు, మీ మీద కేసు అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, తెలుస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. అది కాకుండా సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చారు ఇప్పుడు. ఓకే, సిఆర్పిఎఫ్ తీసుకొస్తే వాళ్ళు నక్సలైట్ డ్యూటీ నుంచి ఫ్రీ అయిపోయారు. అక్కడ నక్సలైట్స్ని ఫినిష్ చేసేసి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏం చేస్తారు మనకు తెలిసిందే వాళ్ళు. సిఆర్పిఎఫ్ నాకు గుర్తుంది, మన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ కర్ఫ్యూ చాలా నడుస్తుండే, గొడవ ఉండే గణేష్ చతుర్థి తర్వాత అంతా. సో సిఆర్పిఎఫ్ వాళ్ళని పంపిస్తే అడ్వాంటేజ్ అంటే వాడికి లోకల్ లాంగ్వేజ్ రాదు, వాడికి తమిళనాడు నుంచో, అస్సాం నుంచో, ఒడిశా నుంచో వచ్చి ఉంటాడు. వీడెళ్ళి నేను కొట్టలేదు, నైకియా ఐసాకియా అనగానే వాడు ఇంకా 2 సార్లు చేస్తాడు. వాడు తెలుగులో చెప్తే ఇంకా కొడతాడు అప్పుడు ఆ టైంలో. ఇంకే వాడికి భాష తెలియదు వాడికి. ఇది వాళ్ళ లాంగ్వేజ్. వాళ్ళు చెప్పింది ఒకటే ఉంది, కొట్టు, అంతే. ఇది నడుస్తుంది ఇప్పుడు ఢిల్లీలో. చూడండి, తమాషా నడుస్తుంది. దానికోసం అమిత్ షా గారు మాట్లాడలేదు. అది ఇవాళ మలయాళంలో టీజీ మోహన్ దాస్ అని చెప్పి ఒక పొలిటికల్ కామెంటేటర్ ఉన్నారు, ఆయన చాలా పాపులర్, చాలా వీడియోస్ చేస్తుంటారు. ఆయనది చెప్పారు, క్వైట్ అమిత్ షా ఈజ్ వెరీ డేంజరస్. ఓకే, ఎందుకంటే ఆయన బ్రెయిన్లో ఏం తిరుగుతుందో మనకు తెలుసు. ఇక్కడ ప్రతి మనిషి బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఓకే, నాకు కొంతమంది దాంట్లో తెలుసు కూడా, వాళ్ళు కూడా చెప్పారు ఇదే నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ బీయింగ్ చెక్డ్. వాళ్ళకి వచ్చే డబ్బులు, వాళ్ళకి వచ్చిన ఫండ్స్, వాళ్ళకి వచ్చిన ఫోన్ కాళ్ళు, మిగతా అన్నీ చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎనీవే, వీ విల్ లీవ్ ఇట్ అట్ దట్. ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి వాసుదేవన్ గారు. పాలిటిక్స్ పక్కన పెడదాం. ఇక్కడ ధర్నాలు చేయడానికి, ప్రొటెక్షన్ చేయడానికి చాలామంది వచ్చారు మన దగ్గర. ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఉన్నా చెప్పారు. తెలంగాణలో పేపర్ లీక్ అయినప్పుడు వీరెవరో కనిపించలేదండి. గ్రూప్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కదా, అప్పుడు వీళ్ళొక్కడు కనిపించలేదు. ఎవరు రాజీనామా అడగలేదు అప్పుడున్న కేసీఆర్ దగ్గర, అప్పుడున్న కేటీఆర్ దగ్గర, ఉన్న గవర్నమెంట్ దగ్గర. రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 సార్లు పేపర్ లీక్ అయింది. ప్రియాంక వాద్రా వీడియో కూడా ఉంది, మేము ఏం చేయలేము, లీక్ అవుతూనే ఉంటుంది పేపర్, మేము అన్నీ ట్రై చేస్తాం. గెహ్లోట్ గారు అన్నీ ట్రై చేశారు. గెహ్లోట్ గారు రాజీనామా చేయలేదే, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయలేదే. పంజాబ్లో మొన్న లాస్ట్ వీక్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఎవరైనా రాజీనామా చేశారా? కేజ్రీవాల్ చేయించాడు ఎవరితోనైనా? స్టేజ్లో వచ్చి మాట్లాడతాడు. ఎనీవే, దాట్ పొలిటిక్స్
పొలిటీషియన్స్ చూసుకుంటారు, మనం దాంట్లో పడక్కర్లేదు. షహీన్ బాగ్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. షహీన్ బాగ్ తర్వాత ఎంతమంది, దాని తర్వాత జరిగిన ఢిల్లీ రైట్స్లో ఏం జరిగింది, ఆల్ ఆర్ రిలేటెడ్, కనెక్ట్ ద డాట్స్. అది ఇక్కడ ఇష్యూ మనం మాట్లాడుతుంది ఏంటంటే మెయిన్గా ఒకవైపు మనకి క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఇష్యూ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్. ప్రతి దానికి ఇదే ఉంటుంది ట్రబుల్ షూటింగ్లో. ఇష్యూ ఏంటి, నీట్ ఎగ్జామ్ లీకేజ్ పేపర్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రేపు హైపోథెటికలీ అనుకుందాం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, నెక్స్ట్ ఇయర్ నీట్ అవుతుంది, మళ్ళీ పేపర్ లీక్ అవుతుంది, అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ రాజీనామా చేయాలన్నా. ఇంగ్లీష్లో వర్డ్ ఉంటే అకౌంటబిలిటీ అని చెప్పి. అకౌంటబిలిటీ అంటే రాజీనామా చేయడం కాదు, అకౌంటబిలిటీ అంటే ఎవరు చేశారు వాడిని పట్టుకొని పనిష్ చేయడం. ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ సెట్ చేయలేదు, ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ చేయలేదు, కానీ ఆఫ్ కోర్స్ ద ఓనర్ స్టాప్స్ విత్ హిమ్, ఆయన బాస్. ఆయన చేయాల్సిందంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్, ఇవాళ మోదీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వీళ్ళని 15-20 డేస్లో వీళ్ళ ప్రాసిక్యూషన్ అయిపోతుంది. చాలా ఓపెన్ అండ్ షట్ కేసు ఇది. ఎందుకంటే ఇది ప్రింటర్ లీక్ చేయలేదు, తీసుకెళ్ళినోడు లీక్ చేయలేదు, బ్యాంక్ లాకర్లో పెట్టినోడు లీక్ చేయలేదు, ఇది లీక్ చేసిన పేపర్ సెట్ చేసిన వాళ్ళే. ఓకే, అక్కడి నుంచి జరిగింది ఇదంతా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్ అన్న కమిషన్ పెట్టారు, ఫార్మర్ ఇస్రో చైర్మన్. లాస్ట్ టైం పేపర్ ఈ లీకేజ్ జరిగినప్పుడు దీంట్లో తీసుకురావాల్సిన మార్పుల కోసం ఒక కమిటీని పెట్టారు, నీట్ ఎగ్జామ్ ఎట్లా నడిపించాలని చెప్పి. సో దాంట్లో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు ఆయన. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఈ ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్లో వస్తుంది. అంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ రాధాకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ఒక రికమెండేషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఏంటంటే 2026 నుంచి లేకుంటే 2027 నుంచి మీరు హైబ్రిడ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయండి. ఇప్పుడు మన ఐఐటి జేఈ ఉంది, ఎప్పుడైనా లీక్ అయిన విన్నారా? లేదు, అది అడ్వాంటేజ్. సో నో మోర్ పేపర్ టెస్ట్. ఆల్రెడీ నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు అనౌన్స్ చేశారు 2027 నుంచి ఇట్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాంట్లో ఏంటంటే ఒక 10,000 క్వశ్చన్ తయారు చేస్తారు, క్వశ్చన్ బ్యాంక్ సిస్టమ్లో వేసేస్తారు పెద్ద సూపర్ కంప్యూటర్లో. 10,000 కెమిస్ట్రీ, 10,000 ఫిజిక్స్, 10,000 మ్యాథమెటిక్స్ వేసి దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 200 క్వశ్చన్లు ఎగ్జామ్కి, లేకుంటే 100 క్వశ్చన్లు. ద కంప్యూటర్ విల్ ఆటోమేటిక్లీ సెలెక్ట్ 100 క్వశ్చన్స్. అది కూడా 10, 20, 30 సెట్లు ఉంటుంది. ఒక క్వశ్చన్ పేపర్కి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి కనెక్షనే ఉండదు. ఓకే, మీ పక్కన కూర్చొని కంప్యూటర్లో కూర్చున్నోడికి మీకు వచ్చిన సపరేట్ ఉంటుంది స్క్రీన్ మీద, మీరు కాపీ కూడా కొట్టలేడు, వాడు ఏం చేస్తున్నాడని చూసి. ఇది నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. ఇది ఆల్రెడీ చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో నడుస్తుంది ఇప్పుడే ఆల్రెడీ. ఓకే, కొత్తదేం కాదు, జేఈలో ఉంది, కానీ మిగతా సింబయోసిస్ లాంటి చాలా ఇన్స్టిట్యూట్, మణిపాల్, అట్లేం లేదు. సీ ద డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ అని ఉంటుంది అది. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా జంబ్లింగ్ ఉంది, 3 సెట్లు ఉంటుంది. అవును, ఓకే, వాళ్ళు 2 సెట్లు మిక్స్ చేస్తారు, లేకుంటే ఒకరోజు ఒక సెట్ ఇచ్చి ఇక్కడ ఈ రూమ్లో, నెక్స్ట్ రూమ్లో ఇంకో సెట్ ఇస్తారు, లేకుంటే ఈ రోలోనే ఇక్కడ ఒక రోలో కూర్చుంటున్న ఒక సెట్ ఇస్తారు, నెక్స్ట్ రో కూర్చుని ఇంకో సెట్ వస్తుంది. ఓకే, సో డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది దాంట్లో. మీరు ఇది ఈజీ అది టఫ్ అని చెప్పలేము. అన్ని క్వశ్చన్స్ టఫే, ఆర్ అన్ని క్వశ్చన్స్ ఈజీయే, లేకుంటే అన్ని క్వశ్చన్స్ మిడ్వే, ఈజీ కాదు టఫ్ కాదు, అట్లా. దట్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేదు అక్కడ, ఇట్ ఇస్ అ డైరెక్ట్ సిస్టమ్. కానీ దీన్ని స్టేట్ గవర్నమెంట్స్ వ్యతిరేకించారు. అది ఇంకో స్టోరీ ఉంది, లేదా ఇది ఇంకో రోజు డిస్కస్ చేయవచ్చు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఒక కంప్యూటర్ సెంటర్ అనేది పెట్టాలి. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఎన్టీఏ టెస్టింగ్ ఏజెన్సీకి కంప్యూటర్ సెంటర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా అల్వాల్లో టీసీఎస్ వాళ్ళది ఒక టెస్టింగ్ ఇది ఉంది. అక్కడ రోజుకి ఒక 5,000 మంది పిల్లలు వచ్చి నిలబడతారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. వాళ్ళు వస్తారు, గంట సేపట్లో ఎగ్జామ్ రాస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ టీం వస్తారు, రాసి వెళ్ళిపోతారు. అట్లా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అక్కడ. నాకు కూడా తెలియదు ముందు ఏంటంటే, తర్వాత ఒక రోజు కనుక్కున్నప్పుడు వచ్చింది, నెక్స్ట్ డే దాని గురించి ఆర్టికల్ కూడా వచ్చింది పేపర్లో, ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ అని చెప్పి. వాళ్ళకి పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట, ఇదేంటి ఇంత క్రౌడెడ్ ఏరియాలో మీరు తీసుకొచ్చి ఇది పెట్టుకున్నారు. సో అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు కూడా ప్రైవేట్ దానికోసం వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఈ థర్డ్ పార్టీని రాధాకృష్ణన్ కమిటీ చాలా క్లియర్గా చెప్పారు, థర్డ్ పార్టీ అవాయిడ్ చేయండి, గవర్నమెంట్ నడిపించే సెంటర్స్లో చేయండి ఇది. సో దానికి స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ కావాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి మీరు తెలంగాణలో హైదరాబాద్లో నాకు 100 సెంట్రల్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయలేరు, అది ప్రైవేట్ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్ అయితే లాక్ అయిపోతుంది, గంట సేపట్లో సిస్టమ్ లాక్ అయిపోతుంది. అథెంటికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ వస్తున్నవాడు వాడేనా, హాల్ టికెట్లో ఉన్నవాడైనా, అది చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంపర్సనేషన్ అంటారు,
వాసుదేవన్ పత్రి అని చెప్పి ఇంకోటి వచ్చి మీకోసం ఎగ్జామ్ రాస్తాడు. సో దానికి పట్టుకోలేము, అది ఉంది. ఏఐ బేస్డ్ ఒకటి ఉంది, మొన్న బీహార్లో పట్టుకున్నారు 7 మందిని అట్లనే, నాట్ నీట్, ఇంకొక ఎగ్జామ్లో. అది కాకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్, మీ ఆధార్ కానీ ఏదైనా కానీ బయోమెట్రిక్లో వచ్చేస్తుంది. అది లేకుంటే రిజిస్ట్రేషన్ టైంలోనే మీరు బయోమెట్రిక్ తీసుకోవచ్చు, ఆధార్ యాక్సెస్ ఇవ్వచ్చు మీరు. ఇది మెయిన్ అన్నమాట. ఇది కొన్ని రికమెండేషన్స్ చేశారు. అది కాకుండా చిన్న చిన్న కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ థర్డ్ పార్టీని అవాయిడ్ చేయండి, సెక్యూరిటీ ఇష్యూస్ చూసుకోండి, బయోమెట్రిక్ నేను చెప్పినట్లు ఇదన్నీ ఇచ్చారు వాళ్ళు అన్నమాట. ఎన్టీఏని రీస్ట్రక్చర్ చేయమన్నారు. ఇప్పుడు ఎన్టీఏ ఎట్లా అంటే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చాలామంది కాంట్రాక్ట్లో వస్తారు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాంట్రాక్ట్లో వస్తారు. సో వాళ్ళ మీద ఒక క్రెడిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. వాడేమైనా అవకతవకలు చేసి వెళ్ళిపోతే మీకు 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది అనుకోండి, ఏం చేయలేరు మీరు. అప్పుడు దాకా ఎక్కడ పోయిందో తెలియదు. సో పర్మనెంట్ స్టాఫ్ని అపాయింట్ చేయండి, సో దట్ అకౌంటబిలిటీ ఉంటుంది సిస్టంలో. ఓకే, వీళ్ళు ఎందుకు పర్మనెంట్ స్టాఫ్ని అపాయింట్ చేయట్లేదంటే వాళ్ళకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది దాంట్లో. వాడు కావాల్సిన ఎట్లా చేయాలి, ఏం చేయాలని. ఎందుకంటే ఎన్టీ అని చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, నీట్ ఒకటే కాదు వాళ్ళకి. ఇట్ ఈస్ లైక్ యూపీఎస్సీ ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో అట్లా ప్రతి ఏజెన్సీకి ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుందన్నమాట. సో ఇది జరిగేది, ఇది వాళ్ళు ఇచ్చిందే. అది కాకుండా మెయిన్గా రాధాకృష్ణన్ కమిషన్ ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఇట్ ఈస్ లోకల్ ట్రాన్స్పోర్ట్. దీనికన్నా ముందు ప్రింట్ అయిన తర్వాత మీరు తీసుకెళ్తున్నప్పుడు గంట సేపు ఉందనుకోండి, మీరు హైదరాబాద్ నుంచి సిద్దిపేట పేపర్ పంపిస్తున్నారు. హైదరాబాద్కి వచ్చింది సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ ఏజెన్సీ నుంచి సీల్డ్లో, మీరు ఒక పోలీస్ జీప్లో పెట్టి దాన్ని పంపిస్తున్నారు సిద్దిపేటకి. పోలీస్ జీప్ కాదనుకోండి, ఒక ప్రైవేట్ వెహికల్ వాడుకున్నారు, 2 పోలీసు వాళ్ళు ఉన్నారు, ఛాయ్ తాగడానికి వెళ్ళారు. ఆ టైంలో ఏమైనా జరగచ్చు కదా. ఒక హోటల్ లోపల వెళ్ళి ఛాయ్ తాగుతున్నారు అందరూ, ఆ డ్రైవర్ కూర్చొని ఉంటాడు బండిలో, వాడు పేపర్ మార్చాడు అనుకోండి, లేకుండా ఒక సెట్ తీసి కావాలని చెప్పి ఇంకో సెట్ అక్కడ పెడతాడు, లేకుంటే అది ఓపెన్ చేసి మళ్ళీ సీల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఈ లోకల్ హ్యాండ్లింగ్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉందని చెప్పి రాధాకృష్ణన్ కమిషన్ ఐడెంటిఫై చేశారు. ఇంకోటి స్టోరేజ్. ఈ పేపర్లు ప్రింట్ అయి వచ్చిన తర్వాత ఒక ఫార్మాట్ ఉండే వీళ్ళ దగ్గర ఏం చేస్తారంటే 2 సెట్లు ఉంటుంది. అప్పుడు కూడా ఈవెన్ ప్రింటెడ్ 2 సెట్లు ఉంటాయి. అది బేసిక్లీ డైరెక్ట్ స్టేట్ బ్యాంక్ వెళ్తుంది ఒకటి, ఆ బ్రాంచ్ లోకల్ ఏరియాలో. సో సిద్దిపేట అంటే సిద్దిపేట స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్, ఒకటి కెనరా బ్యాంక్ అక్కడికి వెళ్తుంది. ఎగ్జామ్ రోజు పొద్దున 2 గంటల సేపు ముందు ఒక అనౌన్స్మెంట్, వీళ్ళందరికీ SMS వెళ్తుంది, వాట్సాప్ వెళ్తుంది, మెసేజెస్ వెళ్తుంది, పికప్ స్టేట్ బ్యాంక్ పేపర్ సెంటర్ హెడ్కి. అంటే సిద్దిపేటకి ఒక హెడ్ ఉంటారు, ఆయన కింద 10 కాలేజీలు ఉంటాయి, ఎగ్జామ్ కన్వీనర్. ఆయన కింద 10-15 మంది 20 మంది డిఫరెంట్ కాలేజ్ హెడ్స్ ఉంటారు. వాళ్ళని పిలిపించి స్టేట్ బ్యాంక్ రండి, మీరు ఇక్కడ వచ్చి పేపర్లు తీసుకెళ్ళండి, 9 గంటలకు రండి, 10 గంటల 10:30 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ ఇస్తారు, ట్రావెలింగ్ డిస్టెన్స్ చూసుకొని. ఇది చేసేదన్నమాట. సో మీకేంటి, మీరు అక్కడ తీసుకెళ్ళి అది గంట కన్నా ముందు ఓపెన్ చేసి కొంచెం చూసుకొని చెప్పడానికి మీకు టైం ఉంటుంది. అది ఇప్పుడు రెడ్యూస్ చేస్తున్నారు కావాలని చెప్పి. మూడోది ఏంటంటే హ్యూమన్ హ్యాండ్లింగ్. చెప్పాను చూడండి, ఇట్లాంటిది ఏదైనా జరగవచ్చు. ఒక హ్యూమన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు జరగచ్చు, జరిగింది కూడా. దీనికన్నా ముందు ఒక టైంలో కెనరా బ్యాంక్ పేపర్ తీసుకెళ్ళి ఇచ్చేసారు స్టేట్ బ్యాంక్ బదులు, అనౌన్స్మెంట్ ఉండగానే. అది తీసుకున్నప్పుడు తప్పు చేశారు. ఓకే, అంటే కావాలని కాదు ఇచ్చేసారు, డిస్ట్రిబ్యూట్ అయింది, ఎగ్జామ్ స్టార్ట్ అయింది, హాఫ్ అన్ అవర్ తర్వాత తెలిసింది ఈ పేపర్ కాదని. మళ్ళీ పేపర్ అన్నీ తీసుకొని మళ్ళీ స్టేట్ బ్యాంక్ పేపర్ తీసుకొచ్చేదాకా 1 అవర్ డిలే అయింది. ఎగ్జామ్ మొత్తం 1 అవర్ లేటర్ ఫినిష్ అయింది. వాళ్ళకి 1 అవర్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు సెంటర్ హెడ్ని సస్పెండ్ చేశారు, ఏదేదో చేశారు. ఇది చాలా మటుకు కారణం రాధాకృష్ణన్ కమిటీ ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఇచ్చిన హైబ్రిడ్ మోడల్, ఇప్పుడు ఈ 2026 మోడల్ 27లో కూడా జరగవచ్చు. హైబ్రిడ్ మోడల్ మీరు మాన్యువల్ క్వశ్చన్ పేపర్ అంటే మీ ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్ యూస్ చేస్తారంటే కూడా ఒక పని చేయొచ్చండి. ఆ రోజు పొద్దున ఎగ్జామ్ 10 గంటల కంటే, లేకుంటే 10:30 కంటే, 11 కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు, లేకుంటే 1 అవర్ ముందు క్వశ్చన్ పేపర్స్ బై సెక్యూర్డ్ ఈమెయిల్ వెళ్తుంది అందరికీ, సెంటర్ హెడ్స్కి. వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. 5 షీట్లో 10 షీట్లో బ్యాక్ టు బ్యాకో లేకుంటే 1 సైడ్ ఏదైనా తీసుకో, అదే ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అప్పుడేమవుతుంది, టైం లేదు వీళ్ళకి. పేపర్ వస్తుంది, ప్రింట్ చేయడం, క్లిప్ చేసి స్టేపుల్ చేసి స్టూడెంట్స్కి ఇవ్వడానికి టైం ఉంటుంది. OMR షీట్స్ కదా అన్నీ. ఓకే, క్వశ్చన్ ఉంటుంది, దానికి OMR ఉంటుంది, కింద బాక్సెస్ ఉంటుంది. సో ఇది ఇంకో సజెషన్ ఇచ్చారు. కానీ అది నెక్స్ట్ ఇయర్కి అది అక్కర్లేదు, అందుకని నెక్స్ట్ ఇయర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వెళ్ళిపోతున్నారు. కానీ కొన్ని చోట్ల ఉంటాయి, మణిపూర్ ఫర్ ఎగ్జాంపుల్, లేకుంటే మిజోరాం, నాగాల్యాండ్ ఎక్కడో ఒక చోట్ల ఇది ఉంది, అక్కడ కరెంట్ ఉండదు. అవును, అక్కడ నెట్ పని చేయదు కదా, నెట్ పని చేయదు, కరెంట్ పోతుంది ఎప్పుడప్పుడు. వాడు UPS పెట్టుకుంటే కూడా ఎంతసేపు ఉంటుంది. అట్లాంటి ప్లేసెస్లో యూ విల్ నీడ్ అ బ్యాకప్ విచ్ ఇస్ యువర్ ప్రింటెడ్ కాపీస్. ఓకే, అది కాకుండా మనం బయట కూడా పంపిస్తున్నాం దీన్ని. దిస్ టెస్ట్ ఇస్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో.
15 సెంటర్స్ అనుకుంటా. అక్కడ కూడా మనకి సెక్యూరిటీ మెసేజ్ చూడాల్సి వస్తుంది. ఇండియాలో 10 o'clock అంటే వాడికి ఏం టైము, దుబాయ్లో అంతా చూస్తే 3.5 hours. ద ప్రాబ్లమ్ ఇస్ దాట్ అక్కడ 7 o'clock అయింది పొద్దున, 7 గంటలకు పిల్లలు వెళ్ళి ఎగ్జామ్ కూర్చోవాలి. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు 5 గంటలకు రావాలి, 5 కూడా 4 గంటలకు రావాల్సి వస్తుంది. సో దర్ లాట్ ఆఫ్ లాజిస్టిక్ ఇష్యూస్ అండ్ మరి అంతా డీల్ చేశారు రాధాకృష్ణ కమిషన్, బాగా డీల్ చేసి చెప్పారు కూడా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది వాసుదేవన్ గారు ఇదంతా. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వెన్ ద ఫెన్స్ స్టార్ట్స్ ఈటింగ్ ద క్రాప్. తెలుగులో మీరు వేస్తే అని మీరు ఏం చేయలేం. మీరు మనిషిని ట్రస్ట్ చేసి ఇచ్చిన తర్వాత ఆయనే ఈ దొంగ పని చేస్తే ఏం చేయగలరు? అయిన తర్వాత మేము అన్ని అరెస్ట్ చేసి జైల్లో తీసుకెళ్ళి ఛార్జ్ షీట్ చేసి అన్నీ చేయొచ్చు, కానీ జరిగిపోయింది కదా ఇప్పుడు జరిగినట్లనే. దీనికన్నా ఎన్నోసార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయినాయి. యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ లీక్ అయింది. ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళ పేపర్ లీక్ అయింది, 6 సార్లు లీక్ అయింది. సో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటారు అన్ని ప్లేసెస్లో. నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి, కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు. డెఫినెట్గా 25 లక్షలు ఇచ్చి మా పాపకు బాబుకు మెడిసిన్ సీట్ తెప్పించాలని చెప్పి కొంతమంది పేరెంట్స్ ఉంటారు. అట్లా తెలుసు వాళ్ళ పిల్లలకి అంత కెపాసిటీ లేదు సీట్ రావడానికి. సో ఇదొక ఇష్యూ ఉన్నప్పుడు రాధాకృష్ణ కమిషన్ చెప్పారు, ఓకే ఇదంతా జరిగిన సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ చెప్పాను నేను ఇప్పుడు. ఓకే నెక్స్ట్ లీక్ అంకుల్. కానీ మన దగ్గర అర్థం చేసుకోవాల్సిందంటే ఇంత ప్రెషర్ ఎందుకు ఉంది? ఈ ప్రెషర్ చైనా అండ్ జపాన్లో మీకు కనిపిస్తుంది. సేమ్ కల్చర్ ఉంది మనలాగానే. ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళకు కూడా నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చైనా అయితే షట్ డౌన్ చేస్తారు, ఆ రోజు పిల్లల కోసం షట్ డౌన్ చేస్తారు. రోడ్డు మీద ట్రాఫిక్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు, అంటే నాన్ ఎసెన్షియల్ ట్రాఫిక్ ఉండకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు, అంత క్వైట్ ఉండాలి నేబర్హుడ్లో అంతా. పిల్లల ఎగ్జామ్ రాసి 3 hours ఎవ్వరు ఏం చేయకూడదు. మనలాగానే పేరెంట్స్ చైనాలో కూడా ఉన్నారు, మనలాంటి పేరెంట్స్ జపాన్లో కూడా ఉన్నారు. పిల్లల కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. అంటే మొత్తం జీవితం అంతా అంకితం చేసేస్తారు పిల్లల చదువు కోసం. ఎవ్రీ పేరెంట్ డస్ దట్. ఐ వాంట్ మై చైల్డ్ టు గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ అంటారు వాళ్ళు. ఇప్పుడు రాధాకృష్ణ కమిషన్ రికమెండేషన్ పక్కన పెడితే మనం చూడాల్సింది ఏంటంటే మోదీ గవర్నమెంట్ లాస్ట్ 12 సంవత్సరాలు ఏం చేశారు. ఎందుకంటే మన దగ్గర 3 ఎగ్జామ్స్ తీసుకుందాం, అన్నీ తీసుకోక్కర్లేదు. మనం ఒకటి జేఈ తీసుకుందాం, ఒక నీట్ తీసుకుందాం, ఇంకోటి క్యాట్ తీసుకుందాం. జేఈ ఐఐటి ప్లస్ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్, మన నీట్ దట్ ఈస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్లస్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్, క్యాట్ ఐఐఎమ్స్ ప్లస్ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే ఈ క్యాట్ ర్యాంక్ కొంతమంది మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు వాడుకుంటారు. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది చెప్పండి అని చెప్పేసి. వాళ్ళ దాంట్లో మ్యాట్ అని ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకుంటారు ఒకసారి. కానీ ఐఐఎంలో ఓన్లీ క్యాట్ మార్క్స్ ఆర్ టేకెన్ ఇట్. 99.5, 99.6 అంతా మీకు ఏం చెప్తారు ర్యాంకింగ్ ఉంటేనే మీకు వస్తుంది అన్నమాట. కట్ ఆఫ్ చాలా హై ఉంటుంది. సో మనం చూడాల్సిందే ఫస్ట్ మనం జేఈ తీసుకుందాం. 13 లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఆన్ యావరేజ్ ఈ టెస్ట్ తీసుకుంటారు. జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఐఐటీస్ ప్లస్ అదర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. మొత్తం ఎన్ఐటి కూడా ఉంది దాంట్లో. ఓకే ఐఐటి ప్లస్ ఎన్ఐటి. మనం ఐఐటి అండ్ ఎన్ఐటి అన్నీ కలుపుకుంటే ఫార్మల్లీ ఆర్ఈసీ అంటుండే మనం, వరంగల్ ఆర్ఈసీ సూరత్కల్, ఇదంతా ఇప్పుడు ఎన్ఐటీస్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ అప్గ్రేడ్ చేసిన సీట్లతో సహా కాలేజెస్ సహా ఇప్పుడు 17,000 సీట్లు ఉన్నాయి. 13 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. యూ జస్ట్ క్యాల్కులేట్ ద స్ట్రైక్ రేషియో, ఎంత టఫ్ ఉంటుంది. ఓకే నీట్ ఈ సంవత్సరం 21 లక్షల మంది స్టూడెంట్స్ రాశారు. 21 lakhs టోటల్ సీట్స్ 1,28,000. ఓకే ఇట్స్ వర్స్ దెన్ దట్. ఓకే యూ కెన్ సే. సో 1:10 అంటే యూ షుడ్ టేక్ అట్లీస్ట్ 12 lakhs. ఇది 21 lakhs మాట్లాడుతున్నాం మనం. ఈవెన్ వర్స్ దెన్ దాట్ వచ్చేస్తుంది అది. క్యాట్ అన్నిటికంటే 3 లక్షల అప్లికెంట్స్ ఉన్నది, 5,000 నుంచి 8,000 సీట్లు డిపెండింగ్ ఆన్ ఐఏఎం ప్లస్ నాన్ ఐఏఎం టాప్ ఇన్స్టిట్యూట్స్. స్ట్రైక్ రేషియో 1 to 2%. అంటే 100 మంది రాస్తే ఒకరికో ఇద్దరికో అడ్మిషన్ వస్తుంది, అంత టఫ్. సో దానికోసం పిల్లల మీద మన చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఇదొక పెద్ద ఏం చెప్తారు చాలా టఫ్ యాటిట్యూడ్ ఇది. తెలుగు స్పీకింగ్ స్టేట్స్ పిల్లలందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయిపోవాలి అంతే. చిన్నప్పటి నుంచే వాడు 3rd class 4th class ఉన్నప్పటి నుంచే వాడిని తీసుకెళ్ళి వేసేస్తారు వాడిని. ఓకే నువ్వు ఐఐటి చేయాల్సిందే, నువ్వు ఐఐఎం చేయాల్సిందే, లేకుంటే నువ్వు అట్లీస్ట్ ఐఎం పక్కన పెడదాం, ఐఐటి చేయాల్సిందే, లేకుంటే నీట్ డాక్టర్ కావాలి. దానికోసం మన దగ్గర కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి. దాంట్లో తీసుకెళ్ళి వేసేస్తారు. మళ్ళీ ఎప్పుడో ఒక రోజు పేపర్లో ఫోటో వస్తుంది, 1st ర్యాంక్ 2nd ర్యాంక్, మా కొడుకు మా కూతురు కనిపించాలి దాంట్లో.
వాళ్ళు రాకుంటే ఆలోచించండి ఆ పిల్లల సంగతి ఏంటనేది. వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోతారు. చూడండి ఇంతమంది పిల్లలు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ అంటారు చూడరా వాడు వచ్చాడు మన పక్కనే ఉంటాడు ఒక కాలనీలో, వాడు ఫోటో వచ్చింది పేపర్లో, నీది వచ్చిందా దున్నపోతు నువ్వు పనికిరావు అని చెప్పి వాని తిడతారు. అబ్బాయి అమ్మాయి డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ చాలా హై. వెదర్ అబ్బాయికి అమ్మాయికి ఐఐటి చేయాలని ఉందో ఎవరు అడగడు, ఆర్ నీట్ కావాలని ఎవరు అడగరు. ఒక ప్రొడక్టివ్ డాక్టర్ గారు కావాలంటే వాసుదేవన్ గారు మీకు యూ విల్ బి 35 to 38 years ఓల్డ్ బిఫోర్ యూ బికమ్ అ ప్రొడక్టివ్ డాక్టర్. దాని తర్వాత మీ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు దాకా మీరు ప్లెయిన్ వెనిలా జాబ్స్ చేస్తూనే ఉంటారు. ఎంబీబీఎస్ని ఎవ్వరు పట్టించుకోరు, నోబడి ఇంటర్న్స్గా కూడా తీసుకుంటారు నైట్ షిఫ్ట్ కోసం. దాని తర్వాత ఎండీ చేయకుండా నో యూస్. ఎండీకి కొంతమంది డ్రాప్ ఇయర్ తీసుకుంటారు, అంటే 2 సంవత్సరాలు బయట వెళ్ళి చదువుకొని, అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అది ఇది చేసి, ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ చాలా తక్కువ ఉండే, అది కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు దాని గురించి ఎన్ని సీట్లు ఉన్నాయి. అయిన తర్వాత దెన్ నెక్స్ట్ అహెడ్ ఇంకో 3 year కోర్స్ ఇంకోటి ఉంది, అది చేస్తారు. అన్నీ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 32 అయిపోతారు, 31, 32. అక్కడి నుంచి వాళ్ళ కెరియర్ మొదలవుతుంది. దెన్ బై టైం వాళ్ళు ఈ డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బులంతా ఎర్న్ చేయాలంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి వాళ్ళు ఆలోచించాలి. సో ఇట్స్ నాట్ ఈజీ జాబ్. డాక్టర్ జాబ్ ఈజ్ నాట్ ఈజీ. ఐ థింక్ ఐ కెన్ స్టిల్ ఐటీ వాళ్ళు ఇంకా జాబ్ ఈజీ అని చెప్తాను నేను కావాలంటే, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ ప్రొడక్టివ్ అయిపోతారు అట్లీస్ట్ ఎంటెక్ చేస్తే ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం 2014 నుంచి ఇప్పుడున్న 2026లో అప్పుడున్న మార్పులు ఇప్పుడున్న మార్పులు చూద్దాం. మెడిసిన్ కోసం అప్పుడు మన దగ్గర 2014లో అంటే 1947 to 2014 టోటల్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ 387, 387 అంటే 67 సంవత్సరాలు అనుకుందాం టిల్ 2014. లాస్ట్ 12 సంవత్సరాలు 2014 to 2016 మోదీ గవర్నమెంట్లో ఈ నంబర్ 387 నుంచి 823కి వెళ్ళిపోయింది. చాలా మటుకు దీంట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఐ విల్ అగ్రీ విత్ దాట్. కానీ గవర్నమెంట్ కూడా ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ని అప్గ్రేడ్ చేయడం మన బీబీ నగర్లో, అది కాకుండా చాలా మటుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేసి టీచింగ్ హాస్పిటల్స్ చేయడం స్టేట్స్లో కూడా వచ్చినాయి కదా, చాలా మటుకు మంగళగిరిలో వచ్చింది. కరెక్ట్. మన దగ్గర ఐ థింక్ దేర్ ఆర్ సమ్ 95 మెడికల్ కాలేజెస్ ఇక్కడ. బట్ టాప్ మోస్ట్ కర్ణాటక, యూపీ అండ్ ఆల్, మహారాష్ట్ర, వీళ్ళకి టాప్ మెడికల్ కాలేజ్ నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్లో వీళ్ళు చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఆఫ్కోర్స్ వాళ్ళ పాపులేషన్ కూడా అంతే కదా, దే ఆర్ లైక్ దట్. మనం మెడికల్ కాలేజ్ చూసాం అంటే 387 నుంచి 823కి వచ్చింది. నెక్స్ట్ మనం మెడికల్ సీట్కి వద్దాం. 2014లో ద టోటల్ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ మన దేశంలో ఉన్నది ఆ టైంలో అంటే 1947 అగైన్ టు 2014, ఈ 60+ సంవత్సరాలు 67 సంవత్సరాలు యాడ్ చేసిన టోటల్ సీట్స్ 51,348. జస్ట్ 50,000 సీట్స్ 67 ఏళ్ళని చెప్పొచ్చు కాబట్టి. హౌవర్ ఇన్ ద లాస్ట్ 12 years దీన్ని డబుల్ చేశారు, మోర్ దెన్ డబుల్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 136,000 సీట్లు, ఆల్మోస్ట్ 137 అని చెప్పొచ్చు. ఓకే, సో ఇట్ హస్ లిటరలీ డబుల్డ్ అన్నమాట. పీజీ సీట్స్ తీసుకుందాం. యూఆర్ టాకింగ్ ప్యూర్ ఎంబీబీఎస్ సీట్స్. ఇక్కడ పీజీ సీట్స్ 2014 దాకా ఉన్నది 31,000 సీట్స్, 31,185 టు బి ఎగ్జాక్ట్. ఓకే, ఇప్పుడు అది 78,000 అయింది, మోర్ దెన్ డబుల్. సో మోదీ గవర్నమెంట్ ఏం చేస్తారు, చాలా మటుకు ఈ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ కానీ, మెడికల్ కానీ, ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, దే హ్యావ్ కైండ్ ఆఫ్ ఇంక్రీజ్. ఎందుకంటే ప్రెషర్, పిల్లల మీద ప్రెషర్ తగ్గాలని చెప్పి. లేకుంటే అదే సీట్లు ఉండిపోతే ఏం ఫైదా, మ్యాథ్స్ 1-2 కాలేజీలు ఆడుకుంటే ఏం కాదు కదా. 12 సంవత్సరాలు అన్నీ డబుల్ చేశారు వాళ్ళు. మెడికల్ కాలేజ్ డబుల్ చేశారు, సీట్లు డబుల్ చేశారు. అండ్ నాట్ జస్ట్ ఐఐటి, ఐఐఎం అండ్ ప్లస్ జేఈ నీట్, దట్ ఈస్ నీట్ ఎగ్జామ్లో మెడికల్ కాలేజ్ కూడా. నెక్స్ట్ మన ఐఐటి తీసుకుందాం. 2014 దాకా మన దగ్గర 10 ఐఐటీలు ఉండే. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వర్ 65,000 టోటల్ సీట్స్. 2026కి వచ్చాక 23 అయినాయి, ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 135,000, డబుల్. సో పిల్లల మీద ఆలోచించండి, ఇంతమంది పిల్లలు రాస్తున్నప్పుడు ఆ పాత నంబర్ ఉంటే ఎంత ప్రెషర్ ఉంటుండే వాళ్ళ మీద. ఐఏఎంకి వద్దాం మనం. మన దగ్గర 70లో 4 ఉండే, 70sలో. 2014కి వచ్చేదాకా ఒక 5 నుంచి 6 అయింది అది. ఇప్పుడు మన దగ్గర 21 ఐఏఎమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక టైంలో 400 సీట్లు ఉండే, ఇప్పుడు 5,500 నుంచి 8,000 ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్. అక్కడ కూడా ఉన్నాయి. నాట్ జస్ట్ ఐఏఎం ప్లస్ సంథింగ్ ఇస్ దేర్ ఆల్సో. 10 times పెరిగినాయి. సో ప్రెషర్ పిల్లలు ఎస్ ఉంటుంది, డౌట్. మన పాపులేషన్ చాలా ఎక్కువ.
దానికోసం గవర్నమెంట్ ఉద్యోగం కానీ మిగతా దానికి ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా ప్రెషర్ ఉంటుంది. ఇష్యూ అది. ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు న్యాచురల్లీ పిల్లలు అంటారు మీరు ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే ఎట్లా అని. ఇవాళ ఒక అబ్బాయి ఎన్డీటీవీలో వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఐ ఫర్గెట్ హిస్ నేమ్, వెరీ వెల్ హీ స్పోక్. ఒక డిబేట్లో వచ్చి ఆయన రిజర్వేషన్ సిస్టమ్ గురించి మాట్లాడారు. నేను జనరల్ కేటగిరీ స్టూడెంట్ని, నాకు 4 సార్లు రాస్తే కూడా నాకు బార్డర్లో వచ్చి నేను ఆగిపోయింది అది. ఆయన ఇంకో మెయిన్ పాయింట్ చెప్పారు, ఒక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణలో ఉన్న బీసీలు ఆంధ్రాలో ఉన్న బీసీలు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కాదు. సో మీ రీజనల్ కోఆర్డినేటర్ ఎవరున్నారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, వాళ్ళు డిసైడ్ చేసేది కాదు పక్కన ఉన్న స్టేట్లో. సో వాళ్ళ సీట్ మీ ర్యాంక్ ఒకటే ఉంటుంది, ఆల్మోస్ట్ మీ ర్యాంకు ఆ అబ్బాయి ర్యాంక్ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ, కానీ వాడికి సీట్ వచ్చింది మాకు రాలేదు. నేను ఆ స్టేట్లో ఉన్నా, వీళ్ళు ఈ స్టేట్లో ఉన్నారు. అదొకటి. ఆయన రిజర్వేషన్ పాలసీ గురించి చెప్పారు, అదంతా ఐ వోంట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్, ఎందుకంటే అది ఒక పొలిటికల్ డిబేట్ అయిపోతుంది. కానీ అబ్బాయి ఇంకో చాలా మంచి సజెషన్ ఇచ్చాడు, విచ్ ఐ థింక్ షుడ్ బి యాక్సెప్టెడ్. సిబిఎస్ఈలో నడుస్తుంది అది. ఇప్పుడు మీరు సంవత్సరంలో 2 సార్లు ఎగ్జామ్ రాయొచ్చు, అండ్ యూ కెన్ పికప్ ద బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ దాట్. ఆప్షన్ కొన్ని చోట్ల ఉందండి ఇప్పటికే. ఓకే, అది చేయొచ్చు కావాలంటే. ఫస్ట్ టైం మీరు రాశారు, ఆ రోజు మీకు బ్యాడ్ లక్, మీకు ఫీవర్ ఉందో లేకుంటే మీది మూడ్ బాగాలేదో లేకుంటే ఏదైనా జరిగింది అనుకోండి, ఆ రోజు మీ ర్యాంక్ బాగాలేదు, ఆఫ్టర్ 1 మంత్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ దేర్, ఆర్ ఆఫ్టర్ 2 మంత్స్ మీరు రాయండి. మీరు బెస్ట్ ర్యాంక్ దేంట్లో వస్తే యూ పికప్ దట్ ర్యాంక్. కొంతమంది రాయరు సెకండ్ వన్, వాళ్ళకి ఫస్ట్ దాంట్లో బాగా ర్యాంక్ వచ్చి ఉంటుంది, దానికోసం దే వోంట్ అటెంప్ట్ ఫర్ ద సెకండ్ టైం. ఆ మెథడాలజీ వర్కౌట్ చేయాల్సి వస్తుంది, ఎట్లా అని చెప్పి ఈ రెండిట్లో ఎట్లా పికప్ చేస్తారు బెస్ట్ అనేది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద కోచింగ్ మాఫియా. మన దగ్గర ఇండియాలో అన్నిటికంటే కోటా నుంచి ముందు గుంటూరు ఉండేప్పుడు అక్కడ లేదు, కానీ అందరూ ఇప్పుడు కోటాకు షిఫ్ట్ అయిపోయారు. ఒక పెద్ద కోచింగ్ మాఫియా ఉంది ఇక్కడ మన దేశంలో. ఈవెన్ మన దగ్గర కూడా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. ఈ కోచింగ్ మాఫియానే పిల్లల్ని చిన్నప్పటి నుంచి 3వ క్లాస్ 4వ క్లాస్ నుంచి ప్రెషర్ పెట్టడం మొదలు పెడతారు. ఐఐటి, జేఈ, నీట్ అని చెప్పేసి పిల్లలకి రెస్ట్ ఇవ్వరు. పిల్లలకి అకాడమిక్స్ పక్కన పెడితే ఇంకేం ఉండదు వాళ్ళకి. ఓకే, స్పోర్ట్స్ ఉండదు, ఏముండదు, ఇదొక కాన్సన్ట్రేషన్, ఎగ్జామ్. ఓకే, అభిమన్యుని చక్రవ్యూహలు పంపించినట్లు లోపల పంపిస్తారు, బయటికి రావడానికి తెలియదు. డ్రాప్ అవుట్స్ ఇన్ ఐఐటి ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇస్ వెరీ హై. వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేకపోతారు వాళ్ళు. కాదు, ఐఐటి ఈజ్ నాట్ దట్ కన్వెన్షనల్ ఎగ్జామ్ మెథడాలజీ కాదు వాళ్ళ దగ్గర. మనం డిగ్రీ దాకా లేకుంటే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న కాదు అది. ఇట్స్ అ డిఫరెంట్ మెథడాలజీ. వాళ్ళ క్విజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉంటుంది అన్నమాట వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఏంటంటే గ్యాప్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వెరీ నేరో ఇన్ యుఎస్. ఇప్పుడు మీరు అడగవచ్చు, యుఎస్లో ఇట్లాంటి పిల్లలకి ఎందుకు మనం మార్పులు తీసుకురాలేకపోతాం, ఎందుకు మనం ఇంత ఇన్స్టిట్యూట్ పెంచినా కూడా ఇంత కాంపిటీషన్ ఎందుకంటే, మనకు ఐఐటి ఇక్కడ ఉంటే మన దగ్గర సెకండ్ రేట్ థర్డ్ రేట్ తెలంగాణ ఉన్న కాలేజ్ ఇక్కడ ఉన్నారు. అస్సలు కంపారిజన్ లేదు రెండిట్లో, నథింగ్. యూఎస్లో అది కాదు, దాన్ని నేరో, చాలా మట్టుకు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒకటే లెవెల్లో ఉన్నారు చాలా మట్టుకు. సో వాళ్ళ దగ్గర ఎంట్రన్స్ మాఫియా ఎక్కువ పనిచేయదు, ఎంట్రన్స్ ప్రెషర్ ఉండదు. ఇట్లాంటి చాలా ఉన్నాయి, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్చలేము. ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఈవెన్ విజయ్ అడుగుతున్నాడు, నీట్ తీసేస్తే ఏమైతుంది, మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకుంటారు. వాళ్ళ మాఫియా అది అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎంత మార్క్ కావాలంటే అని తెచ్చుకుంటారు. మా దగ్గర కేరళలో ఉంది, వాడు పేపర్లో పేరు రాస్తే చాలు వాడికి A+ వస్తుంది. అది ఎట్లా అండి? ఒక స్టేట్కి కావాలని చెప్పి మార్కులు ఎక్కువ ఇచ్చుకుంటారు అడ్మిషన్ కోసం. అది జరగకూడదు, ఇట్స్ నాట్ కరెక్ట్. దే షుడ్ బి అ నేషనల్ ఎంట్రన్స్. కానీ ఇప్పుడున్న ప్రెషర్ని ఎట్లా తగ్గించాలో మనం చూడాల్సింది. ఎంత సీట్లు పెంచినా కానీ మీరు 21 లక్షల సీట్లు తీసుకురాలేరు కదా. వెరీ ట్రూ. ఓకే, యూ కెనాట్ డూ దాట్. 1,12,000, 1,32,000 ఇస్ వాట్ ఇస్ అవైలబుల్. దాన్ని మ్యాక్సిమం 1,50,000, 1,00,000 మేబీ 10 సంవత్సరాల్లో 2 లక్షల సీట్లు చేయొచ్చు. కానీ దానికన్నా ఎక్కువ మనం చేయలేం. మన ప్రొఫెసర్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు, ఎస్పెషల్లీ మెడికల్ కాలేజ్ కేసెస్లో. సో ఇదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది, మీరు ఈవెన్ మార్క్స్ తీసుకుంటే కూడా రికార్డ్ చూస్తే, నేను లాస్ట్ సంవత్సరం చూశాను, 62% స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ తీసుకుంటే 60% కన్నా ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అంటే 40%, 35% ఇస్ అవుట్ టోటలీ. ఈ 60%లో మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఒకటే ర్యాంక్లో, ఒకటే మార్క్ షీట్లో, ఒకటే మార్క్లో ఒక 3,000 మంది ఉంటారు. అండ్ అది కేరళతోని ఆంధ్రాతోని కంపేర్ చేయలేరు, ఆంధ్ర నుంచి తెలంగాణ కంపేర్ చేయలేరు. వీడు అంటాడు వాళ్ళ బోర్డ్ మార్కింగ్ చాలా లీనియంట్ అంటారు. ఇదన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఐ థింక్ ద బెస్ట్ సొల్యూషన్ వుడ్ బి ఈస్ గో ఫర్ అ CBT నెక్స్ట్ ఇయర్ ఆన్. అది ఆల్రెడీ నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు అనౌన్స్ చేసేసారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఈ ఇష్యూ ఉండదు. కానీ అప్పుడు కూడా కొత్త ఇష్యూ ఏదో తీసుకొస్తారు వీళ్ళు. రైట్. ఓకే, అది మనం అప్పుడు చూడాల్సి. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తం ఏంటంటే ఒక విద్యా వ్యవస్థలో, ప్రత్యేకించి పరీక్షల నిర్వహణ వ్యవస్థలో ఉన్న
లోటుపాట్లు లోతుపాతులు రెండు అన్నీ చెప్పారు. దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డ్రాబ్యాక్స్ ఏంటి అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంత నిశ్చితంగా వెళ్ళాలి, అధ్యయనం చేయాలి. లోపలికి వెళ్ళేప్పుడు ఉన్న పళంగా దొరికాడు కదా దాని మీద ప్రధాన బండ తీసుకుని వేసేద్దాం, ఒక బురద జల్లేద్దాం అంటే కాదు. దీని వెనకాల ఎంత నడిచింది, అలాగే మరి గడిచిన 10-15 ఏళ్ళ హిస్టరీ కూడా తీయాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వాలు, యూపీఏ ప్రభుత్వాల హయాంలో జరిగినవి కూడా. ప్రియాంక వాద్రా గారు, షీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హర్ హెల్ప్లెస్నెస్. రాజస్థాన్లో ఈ పేపర్ లీకేజ్ అవుతూ ఉంటాయని చాలా నిర్వేదంగా చెప్పింది అనమాట ఆవిడ. మరి అక్కడ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ అవుతూ వచ్చిన దాని మీద ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాలేంది? మళ్ళీ అదే అగైన్ ఇంకో కాన్స్పిరసీ థియరీ. అదే పొలిటికల్ యాంగిల్లోకి, విద్రోహ శక్తుల యాంగిల్లోకి వెళ్ళే ముందర మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన వ్యవస్థలోని లోపాలను ముందర సరిదిద్దుకోవాలి. దానికోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి తయారవుతోంది, పాక్షికంగా తయారవుతూ వస్తుంది. అది రాకూడదనే కదా ఇలాంటి ఆందోళనలన్నీ బయటకు వస్తున్నాయి. స్పాన్సర్షిప్స్ పక్కన నుంచి వస్తున్నాయంటే ఫోర్డ్ ఫౌండేషన్ నుంచో, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచో, విదేశాల నుంచో. అండ్ ఈ ఆందోళనకారులకి ఫుడ్ జొమాటో, స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసింది ఖతార్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడా ఉంది. అన్నీ తెస్తున్నారు. అన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి. అందరి లెక్కలు తీయబోతున్నారు.